Hi, hello students. Today topic about dihybrid cross genetics topic chapter 9 inheritance and variations. Okay. Remaining topic is dihybrid cross. It is very important in NEET and EAMCET examinations. What is the dihybrid cross? The cross made between two individuals different characters, that is called dihybrid cross. The cross made between the cross dihybrid cross. Okay, see, look here. The cross made between two individuals different characters. Okay, it is explained by Mendel. It is explained by Mendel. Okay, dihybrid cross, we will take two characters. Okay, we will discuss about the two individual different characters. Okay, see, look here, that is the two different characters. Round yellow, the character name is round, means capital R, and yellow means capital Y. Okay, and another two different characters, and another one wrinkled green. Okay, the character name is, the phenotypic parent's name is wrinkled small r, wrinkled green small y. Okay, these are two different characters, the cross made between two different characters. Okay, we will take, these are parents. Okay, capital R, we will take only capital R, and capital Y, both are same, so we will take gametes capital Y. These are gametes, and remaining the wrinkled green small r and green small y. Okay, these are crossed, capital R, capital Y, small r, small y. These gametes are crossed. Okay, the cross made between two different characters, two individual characters. Okay, crossed, right? Capital R, small r, capital Y, small y. Okay, the dominant character, what is the dominant? The character which is expressed or physically expressed, the character which is physically expressed, that is called dominant. Okay, expressed character, that is dominant. Okay, capital R round and capital Y yellow, so the F1 generation, that is called round and yellow, dominant. Okay, this is the F1 generations, right? Dvisankaranam,
ద్విసంకరణం అంటే ఇక్కడ రెండు జతల వ్యతిరేక లక్షణాలను తీసుకొని చేసే సంకరణను ద్విసంకరణము అంటాం. రెండు జతల వ్యతిరేక లక్షణాలను తీసుకొని చేసే సంకరణను ద్విసంకరణము అంటాం. రెండు జతల వ్యతిరేక లక్షణాలు ఏంటి అమ్మ? ఇక్కడ రౌండ్ అండ్ ఎల్లో, ఎరుపు మరియు పసుపు, ఎరుపు మరియు పసుపు రంగు పుష్పాలు కలిగిన మొక్కలను, వ్రింకిల్డ్ గ్రీన్ ముడతలు మరియు ఆకుపచ్చ కలిగినటువంటి మొక్కలను రెండింటిని తీసుకోవడం జరిగింది. ఎరుపు మరియు పసుపు రంగు కలిగినటువంటి మొక్కలను, పసుపు, వ్రింకిల్డ్ ముడతలు ఆకుపచ్చ, గ్రీన్ అంటే ఆకుపచ్చ రకానికి చెందిన మొక్కలను తీసుకొని, రెండు వేరు రకాలకు చెందిన మొక్కలు తీసుకొని సంకరణం చేసినప్పుడు మొదటి తరంలో F1 జనరేషన్ మొదటి తరంలో వచ్చినటువంటి మొక్కలు ఏంటంటే ఎరుపు పసుపు రంగు కలిగినటువంటి మొక్కలు విడుదల కావడం జరిగింది. ఎరుపు పసుపు రంగు కలిగినటువంటి మొక్కలు ఉత్పత్తి కావడం జరిగింది. ఇది మొదటి తరం సంకరణ మొక్కలు. క్యాపిటల్ ఆర్ ఎందుకు క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై ఉంది కదా అంటే ఇక్కడ బహిర్గత లక్షణం డామినెంట్ క్యారెక్టర్ అనేది ఏంటంటే బయటికి కనపడుతూ ఉంది. రెసెసివ్ క్యారెక్టర్ అనేటువంటిది అంతర్గతంగా ఉంటుంది. దిస్ ఈజ్ ద రెసెసివ్ క్యారెక్టర్స్, దిస్ ఈజ్ ద డామినెంట్ క్యారెక్టర్స్. క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై డామినెంట్ క్యారెక్టర్స్. అంటే రెసెసివ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు అంతర్గత క్యారెక్టర్లు అనేటువంటివి బహిర్గత లక్షణం ఉన్నప్పుడు అంతర్గత క్యారెక్టర్లు కనిపించవు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ పొడుగోడు ఉండడు, ఇట్లా పొడుగోని ముందు వెనకాల పొట్టోడు ఉండనుకో కనిపిస్తాడా? పొడుగోడే కనిపిస్తాడు. ఇక క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై అనేటువంటిది పెద్దవిగా కనిపిస్తుంటాయి, ఫిజికల్లీ ఎక్స్ప్రెస్డ్. అదే స్మాల్ ఆర్ స్మాల్ వై అంటే వెనక పొట్టోడు ఉండనుకో ఫర్ ఎగ్జాంపుల్, వాడు రెసెసివ్ క్యారెక్టర్, అంతర్గతమైనటువంటి క్యారెక్టర్. ఈ యొక్క అంతర్గతమైనటువంటి లక్షణం అనేది ఏదైతే ఉందో అది సెల్ఫ్ పోలినేషన్స్. దీస్ F1 generations are crossed with సెల్ఫ్ పొలినేషన్. ఆత్మపరాగ సంపర్కం జరిపినప్పుడు ఈ పొట్టి లక్షణం అనేటువంటిది బయటికి విడుదల కావడం జరుగుతుంది. రైట్? దీస్ క్యారెక్టర్స్ see look here, the gametes are 4 gametes released. 4 రకాలైనటువంటి సంకరణ మొక్కలు విడుదల కావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఒక రకానికి చెందినటువంటి సంయోగ బీజాలు, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై అండ్ అనదర్ వన్ క్యాపిటల్ ఆర్ స్మాల్ వై, capital R small y and another one small r capital Y, ఇక్కడ small r capital Y, ఇంకోటి వచ్చేసి small r small y, ఇక్కడ small r small y. These are 4 gametes which is producing F1 generation. మొదటి తరం సంకరణ మొక్కల నుంచి 4 రకాల సంయోగ బీజాలు వస్తాయి. దెన్ గో టు F2 generations. These F1 generation self pollination. ఓకే, సెల్ఫ్ పొలినేషన్ ఆత్మపరాగ సంపర్కం జరిపినప్పుడు రెండవ తరంలో మనకు సంయోగ బీజాలు అనేటువంటివి మొక్కలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఆ మొక్కలు అంటే మనం ఇక్కడ చూద్దాం. F2 జనరేషన్ రెండవ తరంలో, మొదటి తరం రెండవ తరంలో మనకు మొక్కలు అనేటువంటివి విడుదల కావడం జరుగుతుంది. అవి వచ్చేసి
రైట్. ఇక్కడ మనకి రైట్ 4 రకాలైనటువంటి సంయోగ బీజాలను తీసుకొని సంకరణము చేస్తే ఇక్కడ the characters are controlled by the discrete units. It is called factors. The factors are occurs in pairs. అంటే ఇవి జతలుగా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క లక్షణాలు అనేటువంటివి ఎలా ఉంటాయి? జతలుగా ఉండి వాటి యొక్క లక్షణాన్ని ప్రదర్శిస్తాయి. ఇప్పుడు మనకి ఈ యొక్క లక్షణాల్లో రైట్, it is a male and female characters, male and female. See, look here, capital R, capital Y, filling the box. Capital R, capital Y, capital R, small y, small r, capital Y, small r, small y. Okay. This side also the capital R, capital Y, capital R, small y, small r, capital Y, small r, small y. The gametes are taken, okay, the crossed F2 generations, right, capital R, capital R. ఇప్పుడు మనము సంయోగ బీజాలను తీసుకొని ఆత్మపరాగ ఏం చేస్తున్నాం? సెల్ఫ్ పొలినేషన్ చేస్తున్నాం. ఆత్మపరాగ సంపర్కం జరుపుతున్నాం. క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై అండ్ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, capital Y, small y. Okay, and same as it is the gametes are crossed. Okay, right, capital R, capital R, capital Y, small y. అంటే ఇక్కడ మనకు ముందు క్యాపిటల్ని తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే డామినెంట్ క్యారెక్టర్ అనేటువంటిది ముందు బహిర్గతంగా ఉంటుంది కాబట్టి క్యాపిటల్ ఆర్ని ముందు రాస్తున్నాం. క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ స్మాల్ వై ఉంది ఇక్కడ క్యాపిటల్, కాబట్టి క్యాపిటల్ వై స్మాల్ వై తీసుకుంటాం. క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్, ఇక్కడ స్మాల్ వై, స్మాల్ వై, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై, నెక్స్ట్ క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, స్మాల్ వై, స్మాల్ వై. ఓకే, అండ్ నింపండి మీరు. క్యాపిటల్ ఆర్, ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఉంది కాబట్టి క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, capital Y, capital Y, capital R, small r, capital Y, small y, small r, small r, capital Y, capital Y, small r, small r, capital Y, small y. Okay, and this also capital R, small r, capital Y, small y, capital R, small r, small y, small y. These are small r, small r, capital Y, small y, small r, small r, small y, small y. The small r is the recessive character, capital R is the dominant character. See, look here, it's the what is this? Capital R, capital R, round. Okay, round, round, round. Capital Y, yellow, round and yellow characters.
ఓకే, ఎరుపు మరియు పసుపు రంగు కలిగినటువంటి మొక్కలు. తర్వాత ఇక్కడ కూడా మనకు రౌండ్ అండ్ ఎల్లో, క్యాపిటల్ ఆర్ ఉంది కదా, అంటే క్యాపిటల్ ఆర్ సమక్షంలో క్యాపిటల్ వై సమక్షంలో స్మాల్ వై ఉన్నా కూడా ఇక్కడ ఏం రాస్తాం మనం, క్యాపిటల్ వై ఉంది కాబట్టి ఎల్లోనే రాస్తాం. ఓకేనా. నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ ఉంది కాబట్టి ఏం రాస్తాం, రౌండ్. క్యాపిటల్ వై ఉంది కాబట్టి ఎల్లో, రౌండ్ అండ్ ఎల్లో. ఓకే, దిస్ ఇస్ ద round yellow, round yellow and round yellow. This also round yellow, round small y, which is the small y is green, round and green. Capital R small r round and capital Y small y yellow, capital Y round and small y green. Capital R small r round, capital Y yellow, round and yellow. Small r wrinkled, ముడతలు. అండ్ క్యాపిటల్ వై ఉంది కాబట్టి wrinkled yellow, స్మాల్ ఆర్ wrinkled, క్యాపిటల్ వై ఉంది కాబట్టి wrinkled yellow. క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై అంటే రౌండ్ yellow and capital R round and small y means green, round green, wrinkled yellow, and wrinkled green. Last one wrinkled green. Okay, these dihybrid cross F2 generations, the phenotypic ratio. ఓకే, ఫినోటైపిక్ రేషియో, జెనోటైపిక్ అంటే దృశ్యరూప నిష్పత్తి, జన్యురూప నిష్పత్తి అనేటువంటిది చూడాలి. ఇప్పుడు మనం దృశ్యరూప నిష్పత్తిలో ఎన్ని రౌండ్ ఎల్లోలు, ఎన్ని రౌండ్ గ్రీన్లు ఉన్నాయి, ఎన్ని wrinkled గ్రీన్లు ఉన్నాయి అనేటువంటిది దృశ్యరూప నిష్పత్తిలో మనం చూస్తాం. సీ లుక్ కేర్ఫుల్. ఓకే, ఇక్కడ మనకి రౌండ్ ఎల్లో ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి. ఓకే, దిస్ ఇస్ ద ఫినోటైపిక్ రేషియో. ఇక్కడ రాద్దాము. ఇక్కడ రాద్దాము. రైట్, ఫస్ట్ ఫినోటైపిక్ రేషియో, డైహైబ్రిడ్ క్రాస్ ఫినోటైపిక్ రేషియో, దృశ్య రూప నిష్పత్తి, ఫినోటైపిక్ రేషియో, దృశ్య రూప నిష్పత్తి, ద్విసంకరణం యొక్క దృశ్య రూప నిష్పత్తి. ఏమున్నాయి ఇక్కడ మనకు, రౌండ్ ఎల్లో ఎన్ని ఉన్నాయి మనకి. ఓకే, రౌండ్ ఎల్లో వచ్చేసి ఇవి ఎన్ని ఉన్నాయి అనేటువంటిది కావాలి మనకి. రౌండ్ ఎల్లో వచ్చేసి దృశ్య రూపంలో మనకు కనిపించేటువంటి రౌండ్ ఎల్లోలు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 ఎన్ని ఉన్నాయి మనకి, 9 ఉన్నాయి. రౌండ్ ఎల్లో 9 ఉన్నాయి. నెక్స్ట్ రౌండ్ ఎల్లో అయిపోయింది. తర్వాత రౌండ్ గ్రీన్ ఎన్ని ఉన్నాయి మనకి, రౌండ్ గ్రీన్